నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కుర్చీతాత ఆయన అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. ఆయన దాదాపు కోవిడ్ టైం నుంచి అని కూడా నాకు తెలిసి బాగా కోవిడ్ తర్వాత కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఆయన కూర్చొని చాలామంది కృష్ణకాంత్ పార్క్ దగ్గర మీడియా వాళ్ళు వెళ్ళి మాట్లాడడం, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి కరెంట్ టాపిక్స్ మీద వాయిస్ ఇచ్చేటప్పుడు ఈ కాలా పాషా, షేక్ అహ్మద్ పాషా అలియాస్ కుర్చీతాత బాగా మాట్లాడేవారు. కేసీఆర్ కోసం మాట్లాడినా, రేవంత్ రెడ్డి కోసం మాట్లాడినా, అటు జగన్ కోసం, చంద్రబాబు కోసం తన వాగ్దాటి ఆ మాటల్లో ఆ గంభీరత్వం, టకటక మాటలు మాట్లాడే కుర్చీతాత ఒకానొక రోజు ఆయన లవ్ స్టోరీ చెప్పి షేక్ అహ్మద్ పాషాగా ఉన్న ఆయన పేరు కాస్త కుర్చీతాతగా మారింది. కుర్చీతాత చాలా ఫేమస్ అయ్యిండు. ఎందుకంటే ఆయన మాట్లాడిన కుర్చీ మడత పెడితే అనే వర్డ్ ఏదైతే ఉందో అది మహేష్ బాబు సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే సాంగ్, ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్లో డైలాగ్ని వాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో అప్పటి నుంచి కుర్చీతాత బాగా ఫేమ్ అయిండు. చాలామంది ఆయన బయటలు తీసుకోవడం ఇవన్నీ జరిగినప్పటికీ ఆ ఫేమ్ ఎక్కువ రోజులు ఉండలేదు. ఆ తర్వాత ఆయన రెగ్యులర్గా తాగడము, ఇలా ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆయన లైమ్ లైట్లోకి రాలేదు. అలాగే ఉండిపోయిన కుర్చీతాత చనిపోయిండు అనే వార్తలు వినిపిస్తున్నాయి మనకి. కుర్చీతాత చివరి ఇంటర్వ్యూ అని, కుర్చీతాత చనిపోయినాడని గత 12 hours నుంచి వీడియోలు మనం చూస్తున్నాము. కానీ కుర్చీతాత ఆయన ఏదైతే చనిపోలేదు, గాంధీ హాస్పిటల్లో ఒక మృతదేహాన్ని చూసి కుర్చీతాత లాగా ఉన్నాడు అని పోలీసులు కుర్చీతాత వైఫ్ని పిలవడం, అక్కడ కుర్చీతాత ఆయన కాదని నిర్ధారించుకోవడం. కుర్చీతాత వైఫ్ మనతో పాటు ఉంది, మాట్లాడదాం. నమస్తే. నమస్తే సార్. ఎప్పటి నుంచి కనిపిస్తలేడు? ఇప్పుడు 10 రోజుల నుంచి కనబడతలేడు సార్. 10 రోజులైందా? 10 రోజులు రాక ఇంటికి. ఎప్పుడు కనబడ్డాడు? లాస్ట్ చూడు సార్ 12వ తారీఖు నాడు 5 గంటలకు చూసిన ఆయనకు. ఇక అంతే, ఇక సాయంత్రం 5 గంటలకు. సాయంత్రం 5 గంటలకు మళ్ళీ మధ్యలో ఇంటికి వచ్చిండు. మధ్యలో ఇంటికి వచ్చి మళ్ళీ ఎన్న తారీఖు వచ్చిండు తెలియదు, మధ్యలో వచ్చిండు. వచ్చి ఇక ఆడ సాయిబాబా గుడి కాడ పాట పాడిండు, ఈడ పండుకున్నాడు. ఇక తెల్లారి లేచి పోయాడు సార్ 5 గంటలకు. కానీ ఇది మట్టుగా అయితే చాలా అన్యాయం సార్. ఆయన సావలే, బతికే ఉన్నాడు. చాలా చెప్తున్నారు కానీ చనిపోయినానని చెప్తున్నాడు. కానీ కాదు, వీడియోలో అందరు నాది, నాకు అస్సలు వీడియోలు పోయింది అని నాకు అస్సలు తెలియదు సార్. ఎవరు వేసిండ్రు ఆ వీడియోలు, ఆ ఫోన్ నెంబర్లు కూడా నా కొడుకు ఎట్లా పోయినాయి అని కూడా నాకు తెలియదు. వీడికి నాకు ఫోటోలు వచ్చే వరకు తెలియదు కుర్చీతాత అని. అప్పటి సాందే నా భర్త కాదు కుర్చీతాత, ఆయన కాదు. నేను అయినా కానీ మళ్ళీ చూసేస్తాను. చూసి వచ్చినా కానీ ఆయన కాదు, వేరే మనిషి. నేను వేరే మనిషి ఉన్నాడు. చూసి వచ్చిన ఏళ్ళు చూసి వచ్చిన ఆయన పట్టి. ఎవలేదైనా మనిషి మనమైన మనిషి, మీరైనా మనిషి, సేమ్ లేడు సార్. ఆయన చిత్రీకరించిన క్రియేట్ చేసి లేదు, అట్లనే సేమ్ చూస్తే అట్లా కనబడతాడు. కానీ దగ్గర పోతే ఈ ముక్కంతా మెత్తుకుపోయింది, ఈ వంకర మూసిపోయింది. ఆయన కానీ కాదు. ఎందుకంటే బట్టలు బాగానే ఉన్నాయి కానీ ఆయన హాఫ్ చడ్డీలు వేసుకోడు. హాఫ్ చడ్డీ ఉంది, ఆడి పుండ్లు ఉన్నాయి, మనిషికి పుండ్లు అయినాయి. ఈ కాలు కూడా జర షుగర్ వచ్చి పుండ్లు అవుతాయి, గట్లయినాయి మొత్తం కాళ్ళు. కానీ కాదు సార్, మా ఆయనే కాదు. అదే అంటున్నా, సార్ కూడా చెప్పిండు, పోలీస్ ఆయన ఆడకెళ్ళి వచ్చిండు, మెడ్చెల్కెళ్ళి చూసుకోమ్మా మీ ఆయననే, నువ్వు గుర్తుపడతావు అట చూసుకో అంటే సరే అని నేను గుర్తుపడ్డా. ఆయన చూపెట్టిండు కూడా, ఒక్కసారి కాదు 2 సార్లు ఆయన చూసి వచ్చిన. కాదు, ఆయన కాదు సార్. ఇట్లా పేక్ ఎందుకు వేస్తున్నారో నాకు కూడా అర్థం కాదు, దేనికి వేస్తున్నారో కూడా నాకు అర్థమైతలేదు సార్ ఇప్పటికి కూడా. అని బతికున్నాడు. ఆయన నేను తీసుకొచ్చిన తర్వాత, ఆయన వచ్చినా సరే, నేను తీసుకొచ్చినా సరే, కానీ నేను అప్పుడు మీడియాలో కలుస్తాను. నేను ఈ పేకేసుడింది అప్పుడు కూడా నేను సత్యగారి గురించి కూడా విన్నా, పైసలు రాంది కూడా పైసలు వచ్చినాయి అని. అప్పుడు కూడా పేక్ ఉంది, అది వచ్చినా రాలే నాకైతే తెలియదు సార్. అప్పుడు కూడా అట్నే మీడియాలో లేచిండ్రు, నాకు తెలియదు. ఇప్పుడైతే చాలా దూరం అవుతుంది సార్ నాకైతే. రాత్రి నుంచి అయితే చనిపోయింది వార్త వచ్చిన కానిచ్చి అయితే చాలా ఘోరం అయిపోతుంది. నా బతుకు ఎందుకు అనిపిస్తాను సార్. నాకు ఆయన పోయినా కానిచ్చి, ఇప్పుడు ఆ మాట అన్నా కానిచ్చి అయితే మనిషి ఉన్నాడా అంటే ఉన్నాడా అన్నట్టు ఉన్నాడు. ఏడికి పోయినా కానీ వీడికి వచ్చేది ఉండేది. ఎందుకంటే భర్తుంటే అది వేరే ఉంటుంది సార్. ముసలోడు కానీ వయసు అయినా కానీ భర్తున్నాడు అంటే నీడ మనకు. నాకు 3 కొడుకులు, 1 బిడ్డ. 1 కొడుకు చచ్చిపోయిండు అయ్యా, ఇప్పుడు 5 నెలలు అవుతుంది. కొట్టి చంపేసిండు. ఏసు కూడా ఫస్ట్ పాత బస్తీలనే కొట్టేసి చంపేసిండు. ఇప్పుడు 5 నెలలు అవుతుంది.
2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు మెడ్చల్ ఉంటాడు, ఒక కొడుకు మన చిన్నోడు, అందరికన్నా చిన్నోడు. అది వేరేలు తాగి గొడవ పడతా అంటే ఈయన మధ్యలో పోయి 2 దెబ్బలు వేసిండట. సెంటరింగ్ పని చేసేది ఆయన కూడా. ఆయనకు 5 నెలలు అవుతుంది అంటే ఆయనది బాబాబు 25 ఏళ్ళు ఉంటుంది. ఉండం నేను ఒక్కదాన్నే ఉంటా, మా అల్లుడు, మా 3 పిల్లకు కొడుకులు నాకే తీసుకోరు. ఇక నా కొడుకులు నా దగ్గర ఏముంటారు, కొడుకులు నన్నే తీసుకుపోరు, ఆయనకు కూడా తీసుకుపోరు. కొడుకులు ఆయన చూడరు, నన్ను చూడరు. 2 కొడుకులు వాళ్ళ పిల్లలు, ఒక ఆయనకు పిల్లలు లేరు, ఆమె భార్య ఆయనే ఉంటారు. ఇక చిన్న ఆయన నా దగ్గరనే ఉండేది. చిన్న కొడుకు వచ్చేది పోయేది, చూసేది, అమ్మ అన్నది, ఆయననే వచ్చేది పోయేది. ఇక వీళ్ళు రారు, అడగరు కూడా. ఏందమ్మా ఎట్లున్నావు ఏందన్నట్టు ఏం కాదు. ఏదైనా ఇంట్లో ఏదైనా ఇదే బాధ వస్తే నేనే ఫోన్ చేసి రమ్మనాలి. మహేష్ బాబు సినిమాలో ఆయన మాట్లాడిన మాటలు తీసుకున్నారు కదా, ఆయన మాట్లాడిన డైలాగు పాటలో పెట్టారు. అవును సార్. డబ్బులు పక్క పెడితే తర్వాత ఆయన మంచిగా ఉండు, తాగుడు బంద్ చేసి మంచిగా ఉండు, నువ్వు మాట్లాడింది ఫేమస్ అయింది కదా అని చెప్పలేదా? చెప్పినా ఒక కాడ కూడా టీవీ లైన్లో పిలిపించి కూడా నెలకు 30,000 ఇస్తాం, మాకు 1 గంట సేపు వార్తలు చెప్పాలని. కానీ వినలే, మనిషి రాలే. తాగుడేనా, తాగుడికి బానిస అయిపోయిందా? మస్తు తాగుడు అయింది ఇప్పుడే మొదలు. అయితే ఈ ఫేమస్ అయినాక తాగుడు ఎక్కువైందా? అప్పటిచంతే తాగుడు ఎక్కువ ఉన్నది. నేను ఫేమస్ కాకముందు నుంచే తాగుడు ఉన్నది ఆయనకు. ఫేమస్ అయినాక ఇంకా ఈ పైసలు రాలే, ఇంకా పిచ్చి లేచిపోయింది ఆయనకు. పైసలు రాలే కదా, ఇంకా పిచ్చి అయిపోయింది. పైసలు నేను చేసి కూడా పైసలు రాలే. 1,00,000 రూపాయలు తిన్నా అని అంటున్నారు, నాకు రాకపోయే 10,000 వచ్చాయి. అట్లా అడిగింది. కానీ డబ్బుల కంటే ముఖ్యంగా ఆయనకు పేరు బాగా ఫేమస్ అయినాడు మహేష్ బాబు సినిమాకి సంబంధించి. మహేష్ బాబు సినిమాలో పెట్టుకున్న పాటలో అవును, అలాగే కంటిన్యూ అయితే మంచిగా చాలా అవకాశాలు వస్తున్నాయి కదా. అవును సార్, ఇప్పటికి కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆయన తాగునికి బానిస అయిపోయాడు. చెప్తే కూడా విన్నాడా? ఈనాడు సార్ నా మాట. రోజు పొద్దున్న ఆయన మొత్తం మత్తు ఎక్కక ముందే తాగుతాడు సార్. సీసా పొద్దున్నే తాగుతాడా? పొద్దున్నే తాగుతాడు. తాగపోతే ఇక చేతులు కాళ్ళు వణుకుతే జర, తాగపోతే తాగుతాడు. తాగుడు అయితే చాలా అయితే ఇప్పుడు దగ్గర 15 సంవత్సరాలు అవుతాను సార్. తాగుడు. లారీ డ్రైవర్ ఉండే ఆయన. లారీ డ్రైవర్ చదువుకొని ఉన్నాడు, 16-15 చదువుకొని ఉన్నాడు. అబ్బా మస్తు చదువుకొని ఉన్నాడు. చదివించారు వాళ్ళ అమ్మకి. ఇట్లా ఒక్కడే కొడుకని ప్రేమగా చూసుకున్నారు, ప్రేమగా ఉన్నారు కూడా, చదివించిండు కూడా. కానీ మాది లవ్ మ్యారేజ్ సార్. స్టోరీ చెప్పిండో మీ అన్నదమ్ములు కొట్లానికి వచ్చిరు, ఇవన్నీ అది ఈయనక పడక లొల్లే తీసుకొని వచ్చిరా, గడ్డపార గొడ్డలు తీసుకొని వచ్చిరా? ఏం లేదు సార్, మడతపెట్టి కొట్టిండా? అట్లా డైలాగ్ వేసిండు కానీ డైలాగ్ అట్లా చెప్పిన స్టోరీ చెప్పిండు అంతేనా? ఆ స్టోరీ కూడా బాగా చెప్పిండు. అది కుర్చీ మడతపెట్టి కొట్లే, అట్లా ఏం లేదు, డైలాగ్ అట్లా చెప్పేసిండు. కుర్చీ గడ్డపార గొడ్డలు పట్టుకొని కొట్టలే, ఆయనకు కుర్చీ మడతపెట్టి కొట్టలే. ఇక మత్తులో చెప్పేసి అంతే. చాలా మాటలు అంటాడు, అదొక్కటే కాదు, డైలాగులు పాటలు బాగానే వాడతారు. మాదైతే లవ్ మ్యారేజ్ సార్. మాటలకు పడిపోలే. ఆయన మంచి కూడా ఉండే ఒకప్పుడు. ఓరంగల్ అంటే ఫేమస్ ఉండే మనిషి షేక్ అహ్మద్ పాషా. కానీ కాలా పాషా పిలుస్తారు ఆయనను. షేక్ అహ్మద్ పాషా అంటే ఈ మన కాలేజీలా ఇంటి వరకే, ఇక బయటికి వెళ్తే కాలా పాషానే అంటారు. అవి ఊపిండు సార్, మస్తు ఊపిండు. ఇప్పుడు కూడా మంచిగా ఉండే గాలి సోపు, కానీ మనిషి బాగలేక గంతే, లేకుంటే బాగానే ఉండేది మనిషి. అయిపోయింది సార్, ఇక ఏం లేదు నాది ఈయనది. ఇక ఇది ఆయన మనసులో ఏమున్నదో నేనైతే చూడలేదు సార్. ఇక ఆయన సపోర్ట్గా అది రాత్రి ఆయననే తెలవంగానే ఉరికొచ్చిండు నా దగ్గర. వచ్చిండు 11:30-11 అవుతుంది, తెలియగానే వచ్చి ఇక్కడ అమ్మ అని పిలిచిండు. పిలిస్తే అని బయటికి వెళ్ళిన, ఏడ్చిన జరసేపు ఆయన మీద పడి. అవునా కాదా సత్యాన్ని. వస్తున్నాడు సార్, వస్తున్నాడు. ఇక ఆయనే ఆ దేవుడే. కొంతమంది విడగొడుతున్నారు కదా, ఒక విషయం మీద క్లారిటీ ఇవ్వాలనుకుంటే ఇలా రండి. ఇది మన మహేష్ బాబు గారి సినిమా ఏంటి, గుంటూరు కారం. ఆ కారంగా ఆయన డైరెక్టర్ దగ్గరికి, ఆ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళి నేనే, త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి దగ్గరికి, తమన్ గారి దగ్గరికి. ఓకేనా?
త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ్మన్ గారు అంటే మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా, ఆయన ఆఫీస్ ఎక్కడ ఉండదు. మన బంజారీస్ లో ప్రసాద్ ల్యాబ్స్ లో 365 days ఆయన ఆఫీస్ ఉంటుంది. ఆయన సాక్షాత్ ఇచ్చింది 20,000 రూపాయలు కవర్లో పెట్టి నాకే ఇచ్చారు వాళ్ళు. తమన్ గారు కూడా వీడియో చూస్తారు కదా, ఎంత మాట్లాడి నాకు బోర్ కొట్టేస్తుంది. 20,000 ఇచ్చారు కదా, 20,000 ఇచ్చేటప్పుడు 10,000 రూపాయలు ఏం చేత నేను తీసుకొచ్చి పెట్టాను. 10,000 రూపాయలు ఆయన అక్కడ బార్లో పెట్టుకున్నాడు, ఖర్చు పెట్టేశాడు. ఆయన పెట్టుకుంటాడు ఎప్పుడు కూడా. ఎవరైనా ఇంటికి వెళ్ళి ఒక 1,000 రూపాయలు 2,000 ఇస్తే 1,000 రూపాయలు ఆయన బార్లో దాచుకుంటాడు, 1,000 రూపాయలు తీసుకొచ్చి ఇంటికి ఇస్తాడు. అది అలా పక్కన పెట్టండి. మరి తమన్ గారు ఆఫీస్ ఉంది కదా అక్కడేనే. మరి నన్ను బ్లేమ్ చేసిన ఈ మీడియా ఛానల్ ఎవరైనా ఉంటాయి, ఈ పావలా ఛానల్ అని వెళ్ళి తమన్ గారు మైకెళ్ళి పెట్టచ్చు కదా, అక్కడే కదా ఆఫీస్ ఉంది బంజారీస్ ప్రసాద్ ల్యాబ్స్ లో తమన్ గారికి ఒక రూమ్ ఉంటుంది ఎప్పుడు కూడాను ఆయన ఆఫీసు. మరి వెళ్ళి మైక్ పెట్టి ఎంత ఇచ్చేస్తారని అడగచ్చు కదా. అంటే వాళ్ళ గేట్లు తీరా తమన్ గారు? వాళ్ళకి అంత దమ్ము లేదా? వాళ్ళకి అంత కెపాసిటీ లేదు తమన్ గారి దగ్గర. ఎప్పుడు ఇదే క్వశ్చన్ వేస్తుంటారు పిచ్చి పిచ్చిగా. తమన్ గారు ఇచ్చింది 20,000 అయితే 10,000 రూపాయలు ఈమెకి నేనే అందించాను, నా చేతులు ఇచ్చాను. 10,000 ఆయన బార్లో పెట్టుకొని ఇంట్లో కూడా చెప్పకని చెప్పేసి నన్ను మోసం చేసి వీళ్ళని మోసం చేసి ఆయన రోజు అలా ఖర్చు పెట్టుకొని తాగేసి వెళ్ళాడు అంతే. 2 లక్షలు ఇచ్చారని కొంతమంది, 10 లక్షలు ఇచ్చారని కొంతమంది. నేను ఓపెన్ గా చెప్తున్నాను 20,000 రూపాయలు తమన్ గారు ఇచ్చారు. ఓకేనా? అడగండి తమన్ గారికి వెళ్ళి మైక్ పెట్టండి. ఆయన ఒకవేళ కాదు నేను 2 లక్షలు ఇచ్చారని నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఎందుకు పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడుగుతారు నాకు అర్థం కాదండి. విషయానికి వద్దాము, అది ఇప్పుడే గతం అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆయన నన్ను బూతులు తిట్టడం, ఆయన మీద పోలీస్ కేసు పెట్టడం, పోలీసులో తీసుకుని అదంతా అయిపోయింది. మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు, మా ఇద్దరు తండ్రి కొడుకులు బంధం. నిన్న ఏం జరిగిందంటే, నిన్న అక్కడ గాంధీ హాస్పిటల్ పోలీసులు ఏం చేశారంటే వీళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళ కొడుకులకు ఫోన్ చేసి, అమ్మ ఒక డెడ్ బాడీ వచ్చింది ఎక్కడ నుండి, మేడ్చల్ రైల్వే స్టేషన్లో పడి ఉంది, 3 రోజులు అయింది చనిపోయి. ఆ డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్కి వచ్చింది, ఒకసారి మీరు వచ్చి చెక్ చేసుకోండి, పోలికలు కొంచెం కుర్చీతాతలాగా ఉన్నాయని అడిగారు. అప్పుడు నాకు కూడా ఫోటోలు వచ్చాయి, వీళ్ళకి కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత మేము డైరెక్ట్ పోలీసులతో నేను మాట్లాడినా, మీరు ఎవరు సార్ ఏంటంటే మేము ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఉంటాము పోలీసులు అని చెప్పారు. అయితే ఇప్పుడు వస్తే ఉంటుందా సార్ అంటే లేదంటే మార్చికి క్లోజ్ అయిపోయి ఉంటుంది అని చెప్పారు. ఓకేనా? మార్చికి క్లోజ్ అయిపోయి ఉంటుంది అని చెప్పారు. అప్పుడు మరి ఎన్ని గంటలకు రావాలి సార్ అంటే మార్నింగ్ అని అన్నారు. మార్నింగ్ వీళ్ళ కొడుకులు, కూతురు, ఈమె, నేను అందరం వెళ్ళాం చూసాం. ఆయన అయితే కుర్చీతాత కాదండి, ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు, అంతకుమించి ఏం లేదు. ఆయన వరంగల్లో ఉన్నారని ఫోన్ కూడా వచ్చింది, ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు, 2 రోజులు పోయాక ఆయన్ని మీడియా ముందుకు కూడా తీసుకొస్తాం. ఓకేనా? దయచేసి ఇట్లా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయకండి. ఇంతకుముందు అలాగే నా మీద తమన్ గారు 2 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు, వైజాగ్ సత్య తినేసాడని. అంటే మాలాంటి వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తే ఇట్లా బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కూడా బతుకుని మనిషినే చచ్చిపోయారని అనేస్తున్నారు. ఓకే, ఏదో ఫోటో వచ్చింది అనుకో, ఇప్పుడు ఎడిటింగ్లోనే వచ్చింది అనుకో, వెళ్ళాలి గాంధీ హాస్పిటల్కి, మీడియా వాళ్ళు అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి, కన్ఫర్మ్ అయినాక అప్పుడు వేయాలి. ఓపెన్ చేస్తే మొత్తం కుర్చీతాత చచ్చిపోయాడు అని. నాకు ఉదయం నుంచి ఎన్ని కాల్స్ అనుకున్నాను, 100 కాళ్ళు, పర్సనల్ కాల్ మాట్లాడలేదు నేను ఇప్పుడు. సో దయచేసి నేను పోస్టులు పెట్టి వాళ్ళకి చెప్తున్నాను, ఏదైనా క్లారిఫికేషన్ అయినా కాదు, కుటుంబ సభ్యుల ద్వారా అయినా, మేము కూడా ఆయన ఫ్రెండ్సే, కొడుకులు లాంటి వాళ్ళు, మా ద్వారా కన్ఫర్మేషన్ అయినాక మీరు ఏదైనా వేసుకోండి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు, ఆమె వేడుస్తూనే ఉంది ఉదయం నుంచి, ఇలా వస్తున్నాయి సార్. ఆ కూతురు అయితే ఇంకా చాలా సెంటిమెంటు, రాత్రి నుండి అసలు ఆమె పండుకోనే లేదు. సో కుర్చీతాత చనిపోలేదండి, వరంగల్లో చాలా క్షేమంగా ఉన్నాడు. మాకు కూడా ఫోన్ వచ్చింది, రేపో ఎల్లుండి వెళ్ళి తీసుకొస్తాం, మీడియా ముందు కూడా పెడతాం. మీడియా ముందు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, మీరు వస్తే మాట్లాడిస్తాం అంతవరకే. ఆయన అయితే బాగానే ఉన్నాడు. గాంధీ ఆసుపత్రిలో ఉన్నది కుర్చీతాత గారు కాదండి, వేరే వ్యక్తి, ఆయన పోలికలు కలిగి ఉన్న వ్యక్తి. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.